హాయ్ అండి. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించేవారు 4 అంశాలని తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలి. ఈ 4 అంశాలని పరిగణలోకి తీసుకొని పై లెవెల్కి ఫార్వర్డ్ చేస్తున్నట్టుగా ఇంజనీరింగ్ హౌసింగ్ సంబంధించిన విభాగం వారు చెబుతున్నారు. మొదటిది ప్లింత్ ఏరియా, పిల్లర్ టు పిల్లర్, కాలం టు కాలం పథకం అని చెప్పేసి తెలుగులో అంటారు. అది 400 ఫీట్ల నుంచి 600 ఫీట్ల మధ్యలో మాత్రమే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో 400కు తగ్గకూడదు, 600కు పెరగకూడదు. ఇక చుట్టూ స్లాబ్స్, మెట్లు అనేది మన ఇష్టం, మీరు ఎంతగా వీలుంటే అంతగా పెంచుకోవచ్చు. ఇక రెండవ నిబంధన, చాలామంది గ్రైనేట్తో బేస్ మట్టం నిర్మించి గ్రైనేట్తో చుట్టూ బేస్మెంట్ లాగా నిర్మించి గోడల పైన స్లాబ్ వేస్తున్నారు. అలా కూడా వేయకూడదు. కాలమ్స్, పిల్లర్లు అనేటివి ఖచ్చితంగా ప్లింత్ లెవెల్ వరకు రావాలి. ఆ పైన కొనసాగించడం లేదు అనేది ఇంటి యజమాని యొక్క ఇష్టం. ప్లింత్ లెవెల్ వరకు మాత్రం కాలమ్స్, ప్లింత్ బీమ్స్ అనేది తప్పనిసరి. ఇక మూడవ నిబంధన, ఆ ఇంటి లోపల, ఆ ప్లింత్ ఏరియా లోపల గమనిస్తే ఒక బెడ్రూమ్, హాల్, కిచెన్ తప్పకుండా ఉండాలి. సాదాగా 2 రూములు నిర్మించినా కూడా అది యాక్సెప్ట్ కాదు. ఇక 4వ నిబంధన ఎలివేషన్. వ్యక్తిగత ఎలివేషన్లు, వ్యక్తిగత డిజైన్ ప్యాటర్న్లు, గ్లాస్ పార్టీషన్స్, పెద్ద పెద్ద ఫ్యాబ్రికేషన్ డిజైన్లు అనేది వేసుకోవడానికి ఎంత మాత్రం సమంజసం కాదు. ప్లెయిన్ పారాపెట్ వాల్, ప్లెయిన్ వాల్ వేసుకొని దానికి పైన 3 రంగుల జెండాకు సంబంధించిన కలర్ వేసుకోవాలి. ఇలా మన ఛానల్ని ఫాలో